మాదిగ ఉద్యోగుల సమాఖ్య జాతీయ మహాసభ ఈ నెల 9వ తేదీ ఒంగోలు తిరుమల బాలాజీ ఫంక్షన్ హాల్లో జరుగుతున్నట్లు రాష్ట్ర ఇన్ఛార్జి దేవరపల్లి భిక్షాలు మాదిగ తెలిపారు. ఉదయం 9 గంటలకు కలెక్టరేట్ వద్ద గల అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ విగ్రహాల వద్ద నుండి 1000 మంది ఉద్యోగులతో ప్రదర్శన ప్రారంభమవుతుందన్నారు. జాతీయ మహాసభకు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణ మాదిగ హాజరవుతున్నట్లు తెలియజేశారు. అంబేద్కర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జాతీయ మహాసభకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. జాతీయ మహాసభకు హాజరయ్యే మాదిగ ఉద్యోగులంతా డ్రెస్ కోడ్ పాటించాలని కోరారు. మాదిగ ఉద్యోగుల సమాఖ్య నాయకులు బొంతా యేసుదాస్, కత్తె ఐజాక్ మాదిగ, సొట్ట నరేంద్రబాబు, రవిరాజు, శేషు, పేముల సునీల్ కుమార్, కిషోర్ బాబు, పసుమర్తి ఇజ్రాయెల్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. మాదిగ ఉద్యోగుల ఐక్యత ఈ నెల 9వ తేదీ ఒంగోలు బాలాజీ కళ్యాణ మండపంలో జరుగు ఉద్యోగుల సదస్సును జయప్రదం చేయండి. ఈ నెల 9న బాలాజీ కళ్యాణ 9వ తేదీన మాదిగ ఉద్యోగుల సమైక్య 5వ జాతీయ మహాసభని బాలాజీ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తూ ఉన్నాం. దాదాపుగా మా కమిటీ నిర్మాణాలు 6 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ 6 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు రేపు రాత్రికి చేరుకుంటారు. అందరూ ఎల్లుండు 9 గంటలకు కృష్ణమాదిగ గారి ఆధ్వర్యంలో చిన్నపాటి ర్యాలీ, అనంతరం ఎట్టి పరిస్థితుల్లో 10 గంటలకు మా కార్యక్రమం ప్రారంభమవుతుంది. మా ఎంఆర్పిఎస్ ఆర్గనైజేషన్ అనుబంధ సంఘాలు ఎంఆర్పిఎస్తో కలుపుకొని ఒక డ్రెస్ కోడ్ అనేటటువంటిది మేము ఉద్యమ ప్రారంభం నుంచి మేము మొదలుపెట్టాం. ఆ క్రమాన్ని కూడా ఉద్యోగ మిత్రులు పాటిస్తూ ఉంటారు. మేము కూడా మీ ద్వారా మా ప్రతినిధులకు కూడా తెలియజేసేది ఏంటంటే, మీరు బయలుదేరే ముందు డ్రెస్ కోడ్ తోటి బయలుదేరాలని చెప్పని మేము మా ప్రతినిధులకు తెలియజేస్తూ ఉన్నాం. రేపు జరిగేటటువంటి ఈ జాతీయ మహాసభలో కృష్ణమాదిగ గారి అజెండా, ఆయన ఏ లక్ష్యం కోసం ఉద్యోగ సంఘాన్ని ఏర్పాటు చేశాడు, ఉద్యోగుల నుంచి సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాలకు ఎలాంటి బెనిఫిట్స్ ఉండాలి, ఎలాంటి ప్రయోజనాలు ఉండాలనేటటువంటి అంశాన్ని ఆ రోజు ప్రకటిస్తాడు. ఉద్యోగస్తులకు ఒక దిశ నిర్దేశాన్ని కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. మాదిగల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపాలి, మాదిగ ఉద్యోగస్తుల్లో మేమున్నాం మీకు అనేటటువంటి ఒక భరోసా ఇవ్వాలనేటటువంటి దృక్పథంతో 2011లో ఎంఈఎఫ్ని ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చేటటువంటి ప్రతినిధులు సమయపాలన పాటించాలని, మళ్ళా సోమవారం నుంచి మళ్ళా వాళ్ళ వృత్తి ధర్మాన్ని పాటించాలి. కాబట్టి రాత్రికి వెళ్ళడానికి అనుకూలంగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 7 కల్లా సభని క్లోజ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సమయాన్ని పాటించి సమయానికి మా ప్రతినిధులు రావాలని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, మహిళలకైతే బ్లాక్ జాకెట్, వైట్ చారీ, ఇది మా డ్రెస్ కోడ్. ఇప్పటి వరకు కృష్ణమాదిగ గారు 32 సంవత్సరాల నుంచి ఏదైతే ఉద్యమం చేశారో, వర్గీకరణ ఫలితాలు అనుభవిస్తున్నటువంటి టైంలో ఈ యొక్క సభను ఇక్కడ సమావేశం జరపడం అనేది మాకు గర్వించదగ్గ విషయం. మరి ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల్లో ఇప్పటి వరకు అనేక మంది పనిచేస్తుండే, అనేక మంది చాలా కష్ట నష్టాలు కూర్చి జైళ్లు పాలయ్యి వర్గీకరణ ఫలాలు సాధించాం మేము. ఆ ఫలాలు అందరికీ అందే విధంగా మరి మాదిగ ఉద్యోగులను కూడా సమాయత్తం చేయడం, అలాగే అన్ని వింగుల్ని బలోపేతం చేసే క్రమంలో ఈ మాదిగ ఉద్యోగుల సంఘాన్ని ఒంగోలు జరుపుతున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. వచ్చిన అతిథులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. అలాగే మాదిగ ఉద్యోగులు ఈ ప్రకాశం జిల్లా ఉన్నటువంటి వారు ఎక్కువ మంది రావాల్సిందిగా మీ ద్వారా మేము పిలుపునిస్తున్నాం. ఒకసారి ఇటు చూడండి అన్న. వర్గాల ఆశాజ్యోతి మందకృష్ణమాదిగ గారి నాయకత్వం, ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుండడం సహజమే మనం చూస్తున్నాం.
అయితే ఆ సంక్షేమ పథకాలన్నిటికంటే ఎక్కువగా ప్రధానంగా సంక్షేమ పథకాలు ప్రజల యొక్క ఆర్థిక ప్రయోజనాలను సామాజికంగా వాళ్ళను ముందుకు తీసుకెళ్ళడానికి ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే సంక్షేమ పథకాలు చూస్తుంటాం. కానీ మనుషుల ప్రాణాలను కాపాడే పథకాలు అరుదుగా కనిపిస్తుంటాయి. అలాంటి అరుదైన పథకంలో గమనిస్తే ఆరోగ్యశ్రీ పథకం కొన్ని కోట్ల మంది ప్రాణాలను కాపాడుతూ ప్రాణాలకు నిలబెడుతూ ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది మనసులకు చేరుకున్న పథకంగా ఈరోజు ప్రపంచం కీర్తిస్తున్నది. అలాంటి ఆరోగ్యశ్రీ పథకానికి నాంది పలికింది, పునాదులు వేసింది పద్మశ్రీ మందాకృష్ణమ్మ గారి నాయకత్వంలోని గుండె జబ్బు చిన్నారుల ఉద్యమం అని చెప్పి స్పష్టంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఈ పథకానికి కర్త, కర్మ, క్రియ, దీనికి పేటెంట్ హక్కుదారుడు కూడా మందకృష్ణమ్మ గారే అని చెప్పి స్పష్టంగా మీకు గుర్తు చేస్తున్నాం.